సంక్షేమం అందిస్తా ఈ రాష్ట్ర సుపరిపాలన అందిస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు. సంపద సృష్టిస్తా, సంక్షేమాన్ని అందిస్తాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని అందిస్తాను. నేను ప్రధానమంత్రిని అయితా, అమెరికా అధ్యక్షుడిని అయితా. నేను ఈ మాట చెప్తున్నా చూడు ఎంతమంది నవ్వుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అట్లనే అవుతున్నారు అందరూ. సంపద సృష్టిస్తానంటే సంపద సృష్టించేవాడు 2 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పమని చెప్పండి. రైట్, ఓకే. చంద్రబాబు నాయుడు చాలా అపర మేధావి, చాలా ఆయనకు ఈ ఫైనాన్స్ లో చాలా అనుభవం, అపారమైన అనుభవం ఉంది. అట్లా ఆయన 2 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీని ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మొత్తం అప్పులు చేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరి చేస్తున్నాడని చెప్పడం జరిగింది. కానీ మళ్ళా ఎలక్షన్లు వచ్చారు, చంద్రబాబు నాయుడు ఏం మాటలు మాట్లాడినది కూడా ఆ మాటలు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఈ సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తూ సూపర్ 6 ఇస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏం ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఎన్ని మోసం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్, చదివే ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇవన్నీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు దగ్గర వీళ్ళు మాట్లాడుతున్నారు 4,000 కోట్లు ఎందుకు అప్పులు పెట్టారు ముందు చెప్పమని చెప్పండి. సంపద సృష్టించే వాళ్ళైతే ఈ ప్రైవేట్ కాలేజీలో ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు దానిని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా డబ్బుల కోసమే వచ్చే దాంట్లో వాళ్ళకు ఎవరికి ముఖ్యమైన ఉండాలో వాళ్ళ అనుచరులకు ఉండరు, వాళ్ళకి ఇచ్చి దాంట్లో డబ్బులు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోట ఉంది. ఇప్పుడు మన సిద్ధార్థ చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాలేజీలలో మేనేజ్మెంట్ కోట గవర్నమెంట్కే డబ్బులు పోయినాయి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎవరు పోలేదు కదా. ఇప్పుడున్న 5 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఇవి ప్రైవేట్ పరం అయితే ఆ డబ్బులు ఎవరికి పోతాయి, వాళ్ళకే పోతాయి. రేపు పొద్దున వైద్యం చేయించుకోవాలనుకుంటే ప్రజలు వాళ్ళకు డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిందే కదా. అది ఎవరు అంతటికీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, వాళ్ళని కూడా ప్రజలు మీడియా మా చేతిలో లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చెప్పినా దాన్ని నిజమని నమ్మించే మీడియా వాళ్ళకు ఉంది. మేము ఏం కరెక్ట్ మాట్లాడినా కూడా మేము మాట్లాడే తప్పని మమ్మల్ని విమర్శించే మీడియాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈ పరిస్థితి కరెక్ట్ గా మీడియా వాళ్ళు ఎవరిది కరెక్ట్, ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు అది మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ప్రజలకందరికీ న్యాయం జరగడానికి వెళ్తుంది. అంటే మీరు వైసీపీ కేవలం మీ యొక్క మెడికల్ కాలేజ్ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది. పునాదులు కూడా పూర్తిగానే అంశాలు నిర్మాణాలని మెడికల్ కాలేజీలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా పేద ప్రజలకు కానీ ఎవరికి ఫీజులు పెంచుతున్నాము, దీనివల్ల పెరుగుతుందని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. ఈ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ అన్నది కూడా ప్రభుత్వం చేస్తున్నారు. కుర్చీలో కూర్చోదావు, నువ్వు వద్దులే పక్కన కూర్చోమని చెప్తాను. అతను వచ్చి కూర్చుంటే నేను ఎందుకు కూర్చుంటాడు చెప్పు, ఆయనకు ఆదాయం లేదు, నీ కుర్చీలు ఎందుకు కూర్చుంటారు చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక మెడికల్ కాలేజీ గవర్నమెంట్ నడుపుతుంది, నిన్ను వద్దులే నేను ఆయన ప్రైవేట్ పరం చేస్తాను, నువ్వు లేచి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయను. ఆయన వచ్చి ఏమన్నా ప్రజాసేవకు వస్తాడా ఏమన్నా, ఆయనకు ఎంతో ఎంత ఆదాయం ఉంటే వస్తాడు తప్ప ఆదాయం లేకుంటే ఎందుకు వస్తాడు చెప్పండి. అది కామనే కదా. ఇప్పుడు నాకు బెనిఫిట్ ఉంటే నేను వస్తాను తప్ప నాకు బెనిఫిట్ లేకపోతే నేను ఎందుకు వస్తాను చెప్పు. కూటమి ప్రభుత్వానికి విమర్శించడానికి ఏమి లేక ఇదంతా రాజకీయం చేస్తున్నారు. మేము తెలుగుదేశం వలన కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము. వాళ్ళు కూడా మేము ఉల్లి దాని మీద ధర్నా చేస్తే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలకు ఇంతకన్నా పని లేదండి. రైట్, ఓకే, మాకు ఇంతకంటే పని లేదు, మేము వాళ్ళు విమర్శించడం అనుకున్నాం. మేము ఒకటే వాళ్ళని కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి టైంలో ఉల్లి రేటు ఏ విధంగా ఉండేది, ఆ రోజు పరిస్థితి ఏమి, ఆ రోజు ఏ రైతుకు అన్యాయం జరగకుండా గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. యూరియాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. రైట్, ఓకే, మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే ఎక్కువ యూరియా తీసుకొని వచ్చినామని చెప్పి
రైట్, మంచిది, వాళ్ళు చాలా మంచిది, రైతుల కోసం యూరియా తీసుకున్నారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాలు ఏ రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి నాకు యూరియా కావాలని, మందు కావాలని ఎవడు ఏ రైతు కూడా రోడ్డు మీదకి రాదు. ఇప్పుడు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు చెప్పండి. మాకంటే ఎక్కువ యూరియా ఇచ్చినారు. యూరియా ఇచ్చింటే రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు అని చెప్పండి. మరి మేము పని లేకనే మాట్లాడుతున్నాము. వాళ్ళకు రైతులకు అందరికి యూరియా ఇస్తే మాయమ్మడి ఎవరు వస్తారు చెప్పండి, ఎందుకు వస్తారు చెప్పు, మనం వాళ్ళకు న్యాయం చేస్తే. ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు. మిగతా పార్టీలు ఏమి స్పందించినట్టు జనసేన కానీ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించినట్టుగా లేదు. దీని ఏ విధంగా ఇప్పుడు కూటమి వాళ్ళు ఫ్రెండ్స్ మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం ఇప్పుడు ఎవరికి డిప్యూటీ సీఎం స్పందించినట్టుగా కనపడలేదు. కూటమి పార్టీలో ఒక టీడీపీ మాత్రమే స్పందిస్తుంది. మేము వైసీపీ మీద కౌంటర్ చేస్తాం. ఇది ఎలా చూస్తాం అంటే ఆయన డమ్మీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మొన్న పులివెందుల ఎలక్షన్ జరిగింది తెలుసా మీకు? పులివెందుల ఎలక్షన్ జరిగినప్పుడు వాస్తవానికి అయితే కూటమి బాధ్యత ఏమి, 3 పార్టీలపై ప్రచారం చేయాలా. దాంట్లో బీజేపీకి సంబంధించిన ఒక ఆయన యాక్టివ్గా తిరిగినాడు, టీడీపీకి సంబంధించిన ఆయన ఒక ఆయన యాక్టివ్గా తిరిగినాడు. జనసేన ఉనికే లేదు ఆడ. ఎందుకు లేదు? ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చెప్పిన చోట్ల మాత్రమే మీరు తిరగాలి తప్ప ఎక్కువ చోట్ల మీరు తిరగకూడదు. అటనే మేము చెప్పినప్పుడు మీరు మాట్లాడాలి తప్ప ఎక్కువ తక్కువ అరసకూడదు అని చెప్పినారు. ఈ సందర్భంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? మీరు ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్? అస్సలు మేము ఆయన ఒక్క మాట అనదలుచుకోలే. అది కరెక్ట్. మేము పొరపాటున కూడా మాట్లాడదలుచుకోలే. మా సిద్ధార్థ చెప్పినట్టు వాళ్ళని గురించి ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. మాకు ఫైట్ ఈజ్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, లేకుంటే ఇండైరెక్ట్ గా వచ్చే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా ఎవరైనా కావచ్చు. మేము వీఆర్ వెరీ క్లియర్. మేము సింగిల్ గా ఉన్నాం. మా స్టాండ్ ఒకటే. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం ఒకటే మా స్టాండ్. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే గాన చెప్పుకునేదానికి ఏం లేదనుకుంటున్నారో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. అంటే నన్ను ఆపడం లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ కేవలం ప్రశ్నించడానికి పెట్టాను, అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, ఎవరు ప్రశ్నిస్తున్నాడు, ఏం చేస్తారు? మీకు ఒకటి చెప్తాను, రాజకీయ నాయకులు మీరు ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ 4 సంవత్సరాల్లో ఏం మాట్లాడినాడు ఒక్కసారి ఆయన మాటలల్లో ఆయన డైలాగ్స్ అన్ని చూడమని చెప్పండి. ఆ డైలాగ్ చూసిన తర్వాత నువ్వు ఈ మాట అడగడం చాలా తప్పు. ఆయన గంటకు ఒక మాట మార్చుకున్న మనస్తత్వం కలిగిన వాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంతే కదన్నా. ఇప్పుడు అంత మంచి పాయింట్ అది. ఎందుకంటే కానీ పొద్దున ఒంగోలులో పుట్టినా అన్నాడు, నెల్లూరులో పుట్టినా అన్నాడు, కర్నూలులో పుట్టినా అన్నాడు. అది మీరు అడగాల్సింది మమ్మల్నిగా. ఆయన అడగాలి, ఏం సార్ ఇన్ని చోట్ల పుట్టినావు నువ్వు అని. అది అయిపోయిన తర్వాత ఏమన్నాడు, నేను మా నాయన అసలు మా ఇంట్లో హారతి ఇస్తే సిగరెట్ వెలిగించుకుంటామని ఆయన్నే అన్నాడు. పొద్దున్న లేస్తే మా ఇల్లంతా రామనామమే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అంత ఘోరంగా అబద్ధాలు చెప్తాంటే ఇప్పుడు నువ్వు ఇందాక నీ కింద మళ్ళా చెప్పినా, మళ్ళా నాతో చెప్పిస్తాను. నువ్వు నీ కోరిక అంతే. నేనేమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వాళ్ళతో నన్ను తిట్టియాలని. అదే కదా, నువ్వు నా మీద పగబట్టినావు, ఆయన పైన పగబట్టినావు. అవుతావా? ఇప్పుడు ఒక్కటే మమ్మల్ని మేము తప్పు చేస్తే విమర్శించాం. మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించమని చెప్పండి, రైతులకు మందులు అన్ని యూరియా సక్రమంగా అందేటట్టు చేయమని చెప్పండి. రేట్లు లేకపోతే ప్రభుత్వం నుంచి కొనేటట్టు. ఇప్పుడు ఉల్లి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర లేదు. ఇంకా టమోటా రైతు మొత్తం వాడు రోడ్ల మీద వేసి కాళ్ళతో దొక్కే పరిస్థితి ఉంటే ఒక్కసారి రైతుల పరిస్థితి ఏందని చూడండి. ఆ రోజు ఇప్పుడు ఈ వరి అంతకుముందు రేట్ ఎంత అన్నది జగన్మోహన్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు ఎంత రేట్ ఉందో చెప్పండి. అవన్నీ కూడా మీరు కూడా విలేకరులు కూడా మీరు కూడా ఇంత అన్యాయంగా మీరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలుగుదేశం పరిపాలన కంపేర్ చేస్తూ ఇప్పుడు ఆ రోజు రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు ఏ విధంగా ఉంటాయి, ఆ రోజు పరిపాలన ఏమేమి అది మాట్లాడాలి. కానీ మీరు ఎంతసేపు ఉంది అని కూడా కొంతమంది మాకుండేది 1-2 మీడియాలు తప్ప, కొంతమంది మీడియాలు అంతా మొత్తం అంతా మేమేం చెప్పినా దానికి రివర్స్ గా మాట్లాడే పరిస్థితిలో ఉండేప్పటికీ ఏం మాట్లాడతాం చెప్పండి. ఇప్పుడు సగం అబద్దాలు చెప్తున్నది మీ వాళ్ళే, అంతకుముందు జరగంది కూడా జరిగినట్టు చెప్పేవాళ్ళు మీ వాళ్ళే, ఇప్పుడు వీళ్ళు చేయకుండా చేసినట్టు చెప్పేవాళ్ళు మీ వాళ్ళే. ఇంకేం చేస్తాం చెప్పండి దాన్ని.